2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది వక్ఫ్కి సంబంధించి. అది ఎంత చక్కదనం ఉన్నదనంటే, నిజంగా చెప్పాలనంటే మనసు ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఉన్నట్టు అంత ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆడ వక్ఫోడు ఏం చేస్తాడు, వస్తాడు, ఖర్చీఫ్ వేస్తాడు, ఇది నా భూమి అని అంటాడు. ఇది ఔకుఫ్లా లిస్ట్ అయి ఉన్నదా? అగర్ అది లేకపోతే కుర్చీ మడత పెట్టి పెట్టుకో, ఇక నడవది నీ వక్ఫ్ ట్రిబ్యునల్, పంచాయతీ నడవది, సీదాడు సివిల్ కోర్టుకు వస్తాడు అని. ఇది కేవలం ఒక జడ్జిమెంట్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఇది ఒక గేమ్ చేంజర్. సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా, సీదా ఒక ఎర్ర లైన్ గీసేసింది. అయితే ఇది కలియుగ లక్ష్మణ రేఖ, దాటేదాకా కూడా దాటనియ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఈ జాగా మేము ఒకప్పుడు ప్రేయర్ చేసినాం వెనకటికి. ఇప్పుడు మొన్న వీడియోలు వచ్చినాయి, శ్రీశైలంలో కూడా వీళ్ళు సమాధులు కడుతున్నారు. నీళ్ళ సమాధులు ఎడికైనా వచ్చినాయిరా, గంగాపుత్రులా? నాకు అర్థం కాదు. మళ్ళీ అరే సర్వే జన సుఖినో భవంతు అని అన్నది వసుదేవ కుటుంబకం అని చెప్పి మాట్లాడింది. ఈక్వల్ లా మాట్లాడింది నా హిందుత్వం. ఏడన్నా అపీజ్మెంట్ మాట్లాడిందా నా హిందుత్వం? చెప్పును. చట్టం ఒకడయ్యా చుట్టం కాదు. నీ క్లెయిమ్ ఏముందో నిజంగా చెప్పాలనంటే లా దానికంటే పెద్దది అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. అదేందో ఇవాళ భారతదేశం మీద మహాదేవుడు కరుణ ఈ 2 రోజుల నుంచి జర గట్టిగా పడ్డది. ఎట్లా అంటే, ఒకటేమో మొన్న ఆడెవడో లెఫ్టినెంట్ కల్నల్ గాడు అని పేల్చేసిర్రు, అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది వక్ఫ్కి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అది ఎంత చక్కదనం ఉన్నదనంటే, నిజంగా చెప్పాలనంటే మనసు ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా ఉన్నట్టు అంత ఉంటుంది అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏదైతుందో అది ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని క్లెయిమ్ చేయొద్దు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆడ వక్ఫోడు ఏం చేస్తాడు, వస్తాడు, ఖర్చీఫ్ వేస్తాడు, ఇది నా భూమి అని అంటాడు. ఇక నీకు ఇంకేం సహారా ఉండదు, నువ్వు ఖచ్చితంగా పోవాల్సిందే, ట్రిబ్యునల్లా పంచాయతీ పెట్టాల్సిందే. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని అన్నదనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నువ్వు ఖర్చీఫ్ వేసి ట్రిబ్యునల్కి రమ్మని చెప్తున్నావు చూడు లీగల్గా, ఇది ఔకుఫ్లా లిస్ట్ అయి ఉన్నదా, లిస్ట్ ఆఫ్ ఔకుఫ్లా ఉన్నదా, రిజిస్టర్ అయి ఉన్నదా, అండర్ వక్ఫ్ యాక్ట్లా లిస్ట్ ఆఫ్ ఔకుఫ్లా రిజిస్టర్ అయి ఉన్నదా వక్ఫ్ యాక్ట్ ప్రకారము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అగర్ అది లేకపోతే కుర్చీ మడత పెట్టి పెట్టుకో, ఇక నడవది నీ వక్ఫ్ ట్రిబ్యునల్, పంచాయతీ నడవది, సీదాడు సివిల్ కోర్టుకు వస్తాడు అని. లైవ్ లాలా వచ్చిన కథనం 28 Jan 7:44 PM వచ్చింది. వక్ఫ్ ట్రిబ్యునల్కి జ్యూరిస్డిక్షన్ లేదు. ఏవైతే స్పెసిఫిక్ ప్రాపర్టీస్ లిస్ట్ ఆఫ్ ఔకఫ్లో లేవో దానికి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి లా ట్రైన్లో కూడా వచ్చింది. డెక్కన్ హెరాల్డ్లో కూడా ఇచ్చిర్రు ఏంటంటే, ఓన్లీ ప్రాపర్టీస్ లిస్టెడ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఔకఫ్ అండర్ వక్ఫ్ ట్రిబ్యునల్ సివిల్ కోర్ట్ స్టిల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్, సివిల్ కోర్ట్ పంచాయతీలకు వస్తుంది అని చెప్పి చెప్పింది. ఇప్పుడు మొత్తం లీగల్గా దీన్ని పంచాయతీని ఇక కట్ చేసి స్టిచ్ చేద్దాం అనమాట. మంచిగా మనకు బాడీ ఫిట్ అయ్యేటట్టు స్టిచ్ చేసుకోవాలి కదా. ఇది కేవలం ఒక జడ్జిమెంట్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఇది ఒక గేమ్ చేంజర్. సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా, సీదా ఒక ఎర్ర లైన్ గీసేసింది వక్ఫ్ ట్రిబ్యునల్కి. లక్ష్మణ రేఖ అని అంటారు కదా, లక్ష్మణ రేఖ గీసేసిండ్రు. అయితే ఇది కలియుగ లక్ష్మణ రేఖ, దాటేదాకా కూడా దాటనియ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను సుప్రీంకోర్టు అట్లా చేసింది. అయితే ఏం చేసిందనంటే, వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఏవైతే ఫుల్ పవర్ఫుల్ మోడ్ లెక్క పనిచేసినాయి చూడు, కోట్ల కంటే ఎక్కువ, దానికి చెక్ పెట్టింది. ఏవైతే ప్రాపర్టీసు వక్ఫ్లా రిజిస్టర్ అయి ఉంటాయో యాజ్ పర్ ది వక్ఫ్ యాక్ట్, వాటి మీదనే ట్రిబ్యునల్స్ మాట్లాడాలా. లేకపోతే ఏదైతే పంచాయతీలు ఉంటాయో అవన్నీ సివిల్ కోర్టుకి రావాలా అని చెప్పారు. నిన్నగాక మొన్న నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, పాపం గిరీష్ భాయ్ నాకు ప్రాపర్టీ మీద ఆడు వక్ఫ్ అని చెప్పేసిండు, గిరీష్ భాయ్ నువ్వేమన్నా నాకు సహాయం చేయగలుగుతావు అంటే, అన్న నేనేం చేయాలన్నా అని చెప్పిన. అన్న ఇప్పుడు మీరు మా షో చూస్తుంటే ఇగో మీకు శ్రీరామ రక్ష లెక్క ఒక కవచం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది వక్ఫ్ లిస్ట్ ఆఫ్ ఔకఫ్లో లేకపోతే, రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఆఫ్ వక్ఫ్ కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన సైటేషన్స్ ఇప్పుడు మీకు మీ ప్రాపర్టీకి యూజ్ వస్తుంది. సివిల్ కోర్టు కోర్రి ఒక్కొక్కటి బద్దల భాషింగాలు అవుతాయి. అయితే సింపుల్ క్వశ్చన్ కోర్టు ఏమని అన్నదనంటే, ఇది ప్రాపర్టీ వక్ఫా కాదా? అది కాదైతే వక్ఫ్ కాదు అని చెప్పి నువ్వు చెప్తే, రిజిస్టర్ లేదు అని చెప్తే, లిస్ట్ ఆఫ్ ఔకఫ్లో లేదు అని చెప్తే, నీ వక్ఫ్ ట్రిబ్యునల్కి ఇక జ్యూరిస్డిక్షన్ లేదు.
సీదా సివిల్ కోర్టులలో పంచాయతీ రావాలా, ఆడనే పంచాయతీ ఏదో సెటిల్ చేసుకోవాలా. నువ్వు ట్రిబ్యునల్ ఇంజంక్షన్స్ ఇస్తానంటే కుదరదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆల్ ది ఇంజంక్షన్స్ ఆఫ్ ది ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్ నౌ కొలాప్స్డ్. ఈ మెసేజ్తోని సుప్రీంకోర్టు ఏమని అన్నదనంటే చట్టము నీ సెంటిమెంట్ కంటే చాలా పెద్దది రే అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది. నోటిఫికేషన్ బిఫోర్ కంట్రోల్ అననే ఒక ఎర్ర లక్ష్మణ రేఖ గట్టిగా గీకేసింది. నోటిఫికేషన్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఒక ప్రాపర్టీని మనం వక్ఫ్ లాగా ట్రీట్ చేయాలని అంటే ఫస్ట్ అది లిస్ట్ ఆఫ్ ఆకఫ్లా ఉండాలా. ఆఫ్టర్ సర్వే ఇది గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఆఫ్ ఆకఫ్ అని ఉంటుంది, అంటే రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ అని లిస్ట్ చేసి పెడతారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు లిస్ట్ చేసి పెట్టాలా, అండ్ దట్ టు ఆఫ్టర్ సర్వే. ఇది వక్ఫ్ యాక్ట్లా రిజిస్టర్ అయి ఉండాలా. అంటే నువ్వు అడగోలుగా వచ్చి ఖర్చీఫ్ చేస్తా అని అంటే ఎంట్రీలు లేవు, షార్ట్ కట్లు లేవు. ట్రిబ్యునల్ పవర్ తోపు తురుమని అనుకొని ఎగిరిరు చూడు, తోక కట్ చేసి పడేసి రేడుకారికి. అయితే ప్రతిసారి వెదర్ అది మన సెంట్రల్లో చూడుండ్రి, మీరు మేజర్గా ఎక్కడన్నా చూడుండ్రి, 80% ఆఫ్ ది వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో చూడు, అసలు అవి వక్ఫ్లలో రిజిస్టర్ అయ్యేలేవు, క్లెయిమ్ అయ్యేలేవు. ఓన్లీ నిజంగా చెప్తే 20% ఆఫ్ ది ప్రాపర్టీలే రిజెక్ట్ అయ్యింది, అంటే అంటే అలా రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే 80% ఏవైతే వక్ఫ్ ట్రిబ్యునల్ నుంచి కంట్రోల్ చేసి పంచాయతీ చేసిరు చూడు, ఇవాళ అలా పంచాలు ఉడదీసింది సుప్రీంకోర్టు. ఒకసారి సుప్రీంకోర్టుకి కూడా జై అని చెప్పాలి కదా ఫ్రెండ్స్, ఇంత మంచి తీర్పు ఇచ్చినందుకు. అయితే ఇప్పుడు ఏదైతే పాస్ట్గా ఇలా ఏదైతే పెత్తనం ఉండదు చూడు, అది ఇప్పుడు కొలాప్స్ అయిందా లేదా మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ప్రాపర్టీ ఓనర్లకు, ఆ పెద్ద మనిషికి కూడా చెప్తున్నా, నాకు ఫోన్ చేసిన ఆయనకు, అన్నా మీకు ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఈ చట్టం ద్వారా వచ్చింది. ఇది ఐడియాలజీ కాదు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ది అర్థమెటిక్. ఈడికేని మొదలవుతుంది అసలైన మ్యాథమెటిక్స్. ఇప్పుడు ట్రిబ్యునల్ ఏం చేయలేదు అని అంటే క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఏమనంటే ట్రిబ్యునల్ అనేది తన సొంత జ్యూరిస్డిక్షన్ డిసైడ్ చేయదుగా, పగలు కొడతాం ఏడుకాడికి అని చెప్పి, అంటే ఇట్లా తిట్టలే కానీ చెప్పింది. ఎక్సైట్మెంట్లో నేను చెప్పాలా కదా, చెప్తా. వక్ఫ్ ట్రిబ్యునల్ వచ్చి డైరెక్ట్గా ఓన్ జ్యూరిస్డిక్షన్ క్రియేట్ చేస్తా అంటే నడవదని చెప్పింది. సీదా వచ్చి వక్ఫ్ బై యూజర్ వితౌట్ రిజిస్ట్రేషన్ అని అంటే కుర్చీ మర్త పెట్టి పెద్ద ఆయన ఇంకొక ఆయన అంటాడు చూడు, ఆ పాట కంటే ముందు కూడా ఉండేది, గదే వర్డ్ రాసుకోరు మీరు. ఇక అది డీతోని వస్తుందా బీతోని వస్తుందా నాకు తెలియదు కానీ చెప్తున్నా. అంటే వక్ఫ్ బై యూజర్ రిజిస్టర్ లేకుండా అంటే నడవదిగా. నువ్వు మళ్ళీ నేను ట్రిబ్యునల్ వేసుకున్నా సివిల్ కోర్టులకు పోవద్దు, మా సివిల్ కోర్టుల కంటే పెద్దది మాకుమా అనంటే అమ్మా అని అనేటట్టు పెయిన్ వచ్చేటట్టు. అంటే కరెక్ట్గా చెప్పాలనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాడు కూర్చున్నావు అనుకో, ఎడగుచ్చినావు అని అడగకూడదు దయచేసి. కూర్చున్నావు అనుకో అది క్రైమ్ అవుతుంది. ఐస్ కూర్చున్నావు అనుకో కరిగిపోతుంది కదా, వెపనే ఉండదు కదా. సుప్రీంకోర్టుకి అట్లాంటి తీర్పు ఇచ్చింది అనమాట. ఒక అసర్షన్, నిజంగా చెప్పాలనంటే ఒక అష్యూరెన్స్ ఇచ్చింది ఇలా జనానికి. అయితే సివిల్ కోర్టులు మళ్ళా రంగంలోకి దిగినాయి. ఇప్పటిదాకా ఏదైతే వీళ్ళు అరాచకాలు చేసిరు కదా, వక్ఫ్ అరాచకాలు చేసిన దానికి సివిల్ కోర్టులు కంప్లీట్గా రంగంలోకి దిగినాయి. సెక్షన్ 85 అనేది కంప్లీట్గా సివిల్ కోర్టులని బార్ చేయదిగా, కంప్లీట్గా మా ఆధీనంలో ఉంటుంది అని చెప్పి మాట్లాడిండ్రు. సివిల్ కోర్టులు క్లియర్ కట్గా మేము యాక్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఒక డ్యూ ప్రాసెస్ డిఫైన్ అయింది, ఒక న్యూట్రల్ అడ్జుడికేషన్ డిఫైన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ కూడా ఇలా సుప్రీంకోర్టు తన భారతీయులకు డిఫైన్ చేసి పెట్టింది ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్లో ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉంటుంది గిరీష్ అని అంటే అస్సాం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, షాపులు, ఫార్మ్ ల్యాండ్లు మొత్తం ఊర్లే దీని అమ్మ జీవితం. వక్ఫ్ దాన్ని డిస్ప్యూట్లకు గుంజాలే. ఇక ఆడ ఖర్చీఫ్ వేసి ఆడ ప్రూవ్ చేయడు, ఒక్క డాక్యుమెంట్ చూపెట్టాడు. వాడు ఏమంటాడంటే నువ్వు ఆడ వక్ఫ్ అని చేయంగానే ఇప్పుడు నా ప్రాపర్టీ ఉంది ఆడ వక్ఫ్ అని అన్నాడు అనుకో, కొద్దిగా నేను ప్రూవ్ చేసుకుంటూ తిరగాల ఇది వక్ఫ్ కాదు అని. ద ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ మీ అని అంట. ఇప్పుడు గిట్లాంటివి నడవై ఆ ఎరా బంద్ అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది దాంట్లో. అయితే ఈ కేసులో సూపర్ డూపర్ ఏముంటుంది అని అంటే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నీళ్ళు వక్ఫ్ అని అనేస్తారు, దాన్ని ఒక మస్జిద్ జాగా అని చెప్తారు. ఒక శాంక్షన్ ప్లాన్ ఉండదు, ఒక వక్ఫ్ రిజిస్టర్లో ఎంట్రీ ఉండదు. అయితే సుప్రీంకోర్టు ఏమన్నదంటే ట్రిబ్యునల్కి ఏం పంచాయతీ ఉన్నది, మళ్ళీ ఇట్లా ఏం పంచాయతీ ఉన్నది, నువ్వు అట్లా ఎంటర్ అవుతున్నావు సూట్లకు అని చెప్పి మాట్లాడితే వక్ఫ్ బై యూజర్ అననే ఏదైతే మిత్ ఉండే చూడు, బూటకపు నాటకం ఉండే చూడు, వాళ్ళు ఏమని అంటారంటే ఈ జాగా మేము ఒకప్పుడు ప్రేయర్ చేసినాం. వెనకటికి ఇప్పుడు మొన్న వీడియోలు వచ్చినాయి, శ్రీశైలంలో కూడా వీళ్ళు సమాధులు కడుతున్నారు. నీళ్ళ సమాధులు ఎడికైనా వచ్చినాయిరా?
గంగాపుత్రులా నాకు అర్థం కాదు. మళ్ళీ నీళ్ళల్లో సమాధులు ఎడికైనా వచ్చినాయి, ఆ వీడియో సోషల్ మీడియాలో చూసిన. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వక్ఫ్ బై యూజర్ అని చెప్పి మాట్లాడతారు. ఎట్లా యూజర్ అయింది అని అంటే ఒకప్పుడు మేము ఇక్కడ నమాజ్ చేసినామని చెప్పి మాట్లాడతారు. అంటే నువ్వు నమాజ్ చేసినంత మాత్రాన అది వక్ఫ్ అయిపోతుందా ఆటోమేటికల్గా అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కోర్టు క్లియర్ కట్గా క్లారిఫై చేసేసారు ఏందనంటే స్టేటుటేని నువ్వు ఓవర్ రైడ్ చేయలేవు. ఇన్ఫ్యాక్ట్ నీ నమ్మకం ఏదైతే ఉంది చూడు, నీ మత నమ్మకం అని అనేది అది రిజిస్ట్రేషన్తో చట్టబద్ధంగా ఉంటేనే దీనికి పంచాయతీ ఉంటుంది. నీ నమ్మకం ఏదైతే ఉంది చూడు అది ఓనర్షిప్ రికార్డులు రాయది, కాగితమే ఓనర్షిప్ రికార్డులు రాస్తుంది. చట్టం ఒకడయ్యా చుట్టం కాదు. నీ క్లెయిమ్ ఏముందో నిజంగా చెప్పాలనంటే లా దానికంటే పెద్దది అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది. అంటే ఒక కన్ఫ్యూజన్ ఏమైతుందో చూడు ఇప్పుడు పాత జడ్జిమెంట్లు అందరి మీద, దాని మీద ఒక క్లారిటీ వచ్చేసిందా లేదా. రమేష్ గోవింద్రం 2010 ఈజ్ కరెక్ట్ లా అని చెప్పి సెక్షన్ 83 ఓన్లీ ఎనేబుల్స్ ట్రిబ్యునల్స్ బట్ ఇట్ డజంట్ గివ్ ది బ్లాంకెట్ పవర్ అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు. సెక్షన్ 83 ఏదైతే ఉంది చూడు, ఓకే నువ్వు ట్రిబ్యునల్కి పో, అది కూడా ఎప్పుడు లిస్ట్ ఆఫ్ ఆకఫ్లు ఉండాలా, దాంతోపాటు రిజిస్ట్రేషన్ అయి ఉండాలా. అంతేగాని బ్లాంకెట్ పవర్ ట్రిబ్యునల్కి మేమేమి ఇవ్వలేం. ఈ సెలెక్టివ్ రీడింగ్ ఉంది చూడు మీది, అంటే మీకు నచ్చినట్టు దీన్ని రకరకాలుగా ట్విస్ట్ చేస్తానంటే కుదరదు. జడ్జిమెంట్ని జడ్జిమెంట్ లెక్క చూడుండ్రి అని ఒక హెచ్చరిక జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంటు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఫ్రెండ్స్. అంటే ఈ రూలింగ్ ఏమేమి ప్రొటెక్ట్ చేస్తుంది తెలుసా. ఆర్టికల్ 300A ఒక బ్యారిస్టర్ ఉన్నాడు మన పంచాయతీ, వస్తాడు వచ్చి ఒకటి మాట్లాడతారు కదా, ఆర్టికల్ 25, 26 అన్నట్టు ఇట్లా మాట్లాడతాడు మనోడు. ఆయనకే చెప్తున్నా ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది నా సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషనల్ కోర్టు కదా బ్యారిస్టర్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, యు ఆర్ సెలెక్టివ్ బట్ ఐఆమ్ టు ది ప్రిసైజ్గా మాట్లాడుతున్నా. ఆర్టికల్ 14 న్యాచురల్ జస్టిస్, వీటికి మద్దతు తెలుపుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. నువ్వు ఒక లీగల్ యూనివర్స్ ప్యారలల్గా తయారు చేస్తానంటే కుర్చీ మర్తా పెట్టుకో అని చెప్పి మాట్లాడుతుండ్రు. ఇవాళ నీ ఐడియాలజీ ఎండ్ అవుతున్నది, వీటికేని చట్టం మొదలవుతున్నది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్తోని. ఇవాళ కోర్టులు ఇవి డిసైడ్ చేస్తలేవు. ఏందనంటే నీ రిలీజియస్ మెరిట్ ఏముందన్నది చూస్తలేదు, నీ థియాలజీ ఏముందన్నది చూస్తలేదు, నీ స్క్రిప్చరల్ రివార్డ్స్ ఏమున్నాయని చూస్తలేదు. కోర్ట్స్ ఏం డిసైడ్ చూస్తున్నాయనంటే నీ రిజిస్టర్లు, నీ నోటిఫికేషను, నీ స్టేటుటేలు, నీ జ్యూరిస్డిక్షను. భారత్ రాజ్యాంగంతో నడుస్తుంది కానీ నీ పెత్తనాలతో కాదు, నీ ట్రిబ్యునల్లతో కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసిండ్రు. హేమంత బిశ్వా గారు మొన్న ఏమన్నారంటే వాడు ఆటోవాడు ఉన్నాడు అనుకో, వాడు మియాగాడు ఉన్నాడు అనుకో, ఆడికి 5 రూపాయలు ఇచ్చేది 4 రూపాయలు ఇర్రి అని చెప్తే పెద్ద లొల్లయింది మొత్తం దేశంలో, పెద్ద లొల్లయింది. ఇది ఒక స్లాంగ్ కాదు, లాంగ్వేజ్ కాదు. నిజంగా చెప్పాలన్నట్టు ఒక సిస్టమ్ని ఇంబ్యాలెన్స్ కాకుండా కాపాడడం అని అంటున్నా. కామన్ మ్యాన్ క్వశ్చన్ ఏందనంటే ఒక కమ్యూనిటీకి ఆర్ ఒక మైనారిటీకి హూ సీమ్స్ టు బి ఏ మెజారిటీ ఇన్ ది గ్రూప్ ఆఫ్ మైనారిటీస్, వీళ్ళకు ఒక స్పెషల్ లీగల్ రూట్ ఎందుకు ఇవ్వాలి, అది కూడా ల్యాండ్ డిస్ప్యూట్లల్లో. 53 దేశాలలో లేని పంచాయతీ వీళ్ళకి ఎందుకు వచ్చింది భారతదేశంలో అనే డిస్కషన్ జరగాలన్నా వద్దా. అంటే స్పెషల్ రూట్లు సుప్రీంకోర్టు బంద్ చేసింది. ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ పంచాయతీ అవుతుంది. ఏంటంటే కాఫీర్ అని అంటారు నన్ను. ఎందుకంటారు రాబాయ్ మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉపనిషత్తులు తీసుకోండి, వేదాలు తీసుకోండి, లేకపోతే మన భగవద్గీతలు, రామాయణాలు, పురాణాలు ఏమన్నా తీసుకోండి. ఎక్కడనైనా ఎవడినైనా నువ్వు నమ్మకం నీకు లేకపోతే వాడు కాఫీరు, వాడిని నువ్వు ఇబ్బంది పెట్టాలా అని నన్ను రాసి ఉందా? ఎప్పుడన్నా మనం మాట్లాడినామా? వీళ్ళు మాట్లాడతారు కాఫీర్, వీళ్ళు అయ్యా జాగిర్లు కాఫీర్. ఎందుకు మాట్లాడతారు రాబాయ్? ఎందుకు మాట్లాడతారు రాబాయ్? నమ్మకం అనేది ఎందుకు ఉండాలా? ఎవడదాడు బతకాలి కదా, అదే కదా సెక్యులరిజం అని అంటే, అది కదా యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అని అంటే. నువ్వు వస్తావు, ఖర్చీఫ్ వేస్తావు, సీదా నోటిఫికేషన్ ఉండదు, ఏముండదు, అయ్యా జాగిరి చెప్పడేస్తావు, ఇది నా భూమి అని. అట్లెట్లయితుంది? హిందుత్వం అనేది ఎప్పుడైనా అగ్రెషన్ చూపించిందా? సివిలైజేషనల్ కాన్స్టిట్యూషనలిజం చూపించింది. నా నాగరికత ఒక సివిలైజేషనల్ కాన్స్టిట్యూషనల్ చూపించింది, అగ్రెషన్ చూపెట్టలే. అందరము అరే సర్వే జన సుఖినో భవంతు అని అన్నది వసుదేవ కుటుంబకం అని చెప్పి మాట్లాడింది. ఈక్వల్ లా మాట్లాడింది నా హిందుత్వం. ఏడన్నా నా అపీస్మెంట్ మాట్లాడిందా నా హిందుత్వం? చెప్పును. సరే ఎప్పుడన్నా మా పంతుళ్ళు, మా వేద పండితులు వచ్చి నీ మీద ఫత్వా జారీ చేసిర్రా? మఠపీఠాధిపతులు ఎవరైనా ఫత్వాలు జారీ చేసిర్రా? మొన్న ఉత్తరప్రదేశ్లో అయింది, అది పంచాయతీ వేరే. ఆయన వేదాలు చదువుకోమంటే అన్నిట్లో ఏలు పెడతాడు. చెన్నై పోయి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడు ఆయన. ఏందనంటే కొన్ని దాంట్లో మాట్లాడదు కాబట్టి నేను సైలెంట్ ఊకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. ఒక స్ట్రాంగ్ స్టేట్ కావాలనంటే నీకు న్యూట్రల్ లా ఉండాలా,
న్యూట్రల్ లా ఉండాలని అంటే ఫస్ట్ అందరు యూనిఫామ్ సివిల్ కోడ్కి కూడా రావాలా. నేను ప్రభుత్వానికి కూడా ఒక చిన్న సూచన ఇచ్చిన. ప్రాపర్టీ ఓనర్లకి ఇప్పుడు ఇది ఏందనంటే ఎవడన్నా వచ్చి వక్ఫ్ అని అనుకో, ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయరండి, ఇది లిస్ట్ ఆఫ్ ఆఫ్లో ఉన్నదా, మళ్ళీ ఇది వక్ఫ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిందా లేదా అని క్వశ్చన్ అయ్యిండ్రు. ట్రిబ్యునల్ పోదాం అంటే ట్రిబ్యునల్కి కాదు సివిల్ కోర్టు పోదాం, డోర్లు దానికి అక్కడ ఓపెన్ ఉన్నాయి, నీది అది లిస్ట్ ఆఫ్ ఆఫ్లో లేకపోతే నువ్వు ట్రిబ్యునల్ అని అంటే ఉంగబెట్టిది అంతం అని చెప్పారు. చట్టం కూడా అయ్యా చుట్టం కాదు, ఇక్కడ ఇంజంక్షన్స్ అనేది కొట్టుకపోతాయి. ఇప్పుడు ట్రిబ్యునల్ ఇచ్చిన ఇంజంక్షన్స్ అని బ్లైండ్ ట్రిబ్యునల్ పవర్ అనేది ఇక నడవది. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఈ లీగల్ ఆర్కిటెక్చర్లా అస్సలు నడవది. ఇక ఈ పాలిటీషియన్స్ గెలుగుతారు. నేను ఒక మాట చెప్తున్నా, నేను ఇంతకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పుడే తీసేసేది ఉండే కదా వక్ఫ్ మోదీ గారు రాగానే అని అంటే నేను ఏమంటా అంటే, అరే ఆ తీసేసి ఉంటే నీకు వాల్యూ తెలియకపోతుండే, ఆయన చేసింది కరెక్ట్. ఇలా వక్ఫ్ మీద ఇంత చర్చ జరిగితే నీకు తెలియాలా నువ్వేం కోల్పోయినావు అని అనేది. నా ఇంటికేమొచ్చిందిరా, నా ఇంటికేమో ఇచ్చిండా, వక్ఫ్ తీసేస్తే నాకేమొచ్చిందిరా, ఇప్పుడైతే నీ ప్రాపర్టీ జప్త్ అవుతుంటుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు బాధ. కడుపులో ఆకలి లేచినప్పుడు ఇంత తిండి పెడితే అమృతంలాగా తింటావు నువ్వు, లేకపోతే పంచభక్ష పరమాణాలు పెట్టినా నీకు అవి ఒక ఏం పెట్టిర్రా పోయి నాకేంది, నాకు అవి ఇష్టమా, నాకు అది ఇష్టం అని చెప్పి చింతమ్మ కోరికలు కొడతావు నువ్వు. అంచెలంచెలుగా అయినా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా వక్ఫ్ అనేది నీకు తెలుస్తుందేనా లేకపోయినుంటే. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి కూడా సూపర్ అసలైన సిసలైన కథ ఏందని అంటే, ఇప్పుడు సర్వేలు స్టార్ట్ అవుతాయి, క్లీన్ రిజిస్టర్లు మొదలవుతాయి, నోటిఫికేషన్లు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, లా పెద్దగా ఉంటుంది, ఓటు బ్యాంక్ కాదు. లా పెద్దగా ఉంటుంది, ఓటు బ్యాంకులు కాదు. ఇది నిజంగా చెప్పాలంటే ఒక లీగల్ భూకంపం. ఇప్పుడు కొంతమందికి కరెక్టారా అంగా నేను చెప్పింది ఒక లీగల్ భూకంపం. ఎందుకు చెప్పాలన్నా, అమ్మని అమ్మ మా ట్రిబ్యునల్కి పడ్డదిరా గడపారా అని చెప్పి అనుకుంటా. మళ్ళీ ఇన్ని రోజులు నువ్వు ఖర్చు ఫ్లేసిన అన్ని రోజులు పోలేదా? ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక కరెక్షన్ జరిగినందుకు మనము దీన్ని సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు చెప్దామా వద్దా ఫ్రెండ్స్? ఇవాళ ఏదైతే వక్ఫ్ పవర్ ఏదైతే ఉన్నదో దాన్ని డిఫైన్ చేసింది, దాన్ని లిమిట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దానికి ఒక అకౌంటబిలిటీని ఫిక్స్ చేసింది ఇవాళ సుప్రీంకోర్టు. ఒకటే లైన్లో చెప్పాలని అంటే నోటిఫికేషన్ లేదా తో ట్రిబ్యునల్ కూడా లేదు, ట్రిబ్యునల్ కూడా లేకపోతే నీ ల్యాండ్ గ్రాబింగ్ ఎడికనవుతుంది. ఇప్పుడు దీన్ని యాంటీ కమ్యూనిటీ అని అంటారు. ఇది ప్రో కాన్స్టిట్యూషన్ అని చెప్పి నేను మాట్లాడతా. భారత్ మాతాకి జై.